మార్నింగ్ 11 o'clock వెళ్తే ఈ లోపే అతను షాప్కి వెళ్ళి గోల్డ్ చైన్ కూడా కొనుక్కొని తెచ్చేసాడు, రైట్? ఆ బిల్ కూడా ఉంది నా దగ్గర. బిల్ ఉందా? తీసుకున్నారా గోల్డ్ చైన్? ఫోటో గోల్డ్ చైన్ 2025 లో తెచ్చి ఇచ్చారు నాకు. ఓకే, అప్పుడు తీసుకోలేదు. 2025లో 5 సంవత్సరాల తర్వాత గోల్డ్ చైన్ తెచ్చి ఇచ్చారు. సో ఆ రోజు మీరు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఓకే, మీరు 3 days ఉన్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోజు, అది అబద్ధమా? అతను అదే చెప్తున్నారు, 3 days ఉన్నాను, నేనే ట్రాప్ చేశాను. ట్రాప్ చేసి ఫిజికల్ కూడా అంతా అయిపోయింది. నేను లైవ్ లో అంటే నేను నైట్ నే మొత్తం విన్నాను, అతను ఇప్పటి వరకు చూడలేదు, నేను నైటే చూశాను. మరి అప్పుడు అంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోతాను? వై విల్ ఐ గో ఇఫ్ ఐ ఫిజికల్లీ కలిసిపోయాను, అతనితో కలిసిపోయి ట్రాప్ చేశాను, ఏమీ తీసుకోకుండా ఆ నైట్ కి నైట్ అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతాను? సడన్ గా వెళ్ళిపోయిందని అతనే చెప్తున్నారు కదా. అతను చెప్పిన దానికి అతనికి సెన్సిబుల్ గా ఉందా? ఒక నిమిషం, మీ దగ్గర బిల్లు ఉంది కదా, ఆ బిల్లులో గోల్డ్ చైన్ కొన్న డేటు, మీరు అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్, మీరు ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చారు కదా, ఆ ఫ్లైట్ టికెట్ ఉందా మీ దగ్గర? ఐ గెస్ సో, ఇండిగో యాప్ లో ఉండొచ్చు. ఆ డేటు ఒక్క రోజు వ్యవధిలోనే ఉందా, సేమ్ డేట్ లోనే ఉందా? ఉంటే సో దట్ మీరు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉందనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ చైన్ కొన్న రోజే వెళ్ళిపోయింది. పంపిస్తారా? ఓకే, ఒకసారి ఆ ఫ్లైట్ టికెట్ మీరు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కదా, మీరు అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చారు. ఎవరు దించారు మరి హైదరాబాద్లో? మీరు కలిసింది మహబూబ్ నగర్లో అనుకుంటా కదా, నిర్మల్లో? ఓ, మహబూబ్ నగర్లో వాళ్ళ ఇంటి దగ్గర కాదు, హైదరాబాద్లో. నైస్, ఓకే. హైదరాబాద్ లో కలిసి ఆ నైట్ కి నైట్ నేను ఫ్లైట్ చేసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి 2025 వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళ ముగ్గురిని బ్లాక్ చేస్తాను. అలా కాదు, మీరు గేట్ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు తను నిద్రపోతూ ఉన్నాడా, లేదు మీరు వస్తారు అని కళ్ళు తెరిచి చైన్ చేతిలో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడా? డోర్ బయట చైన్ పట్టుకొని అలా పడుకుంటూ ఉన్నారు. చైన్ చేతిలో పెట్టుకుని ఉన్నాడు, మీరు చూసారు చైన్ని? సో మీరు లేపలేదు? ఆ చైన్ మీకోసమే ఎందుకు అనుకున్నారు మీరు? అంటే చైన్ కొనుక్కుని తీసుకొస్తాను అని చెప్పాడా మీకు తను? చైన్ కొనుక్కుని తెస్తున్నాను అని ఏమన్నా? మీకు గిఫ్ట్ ఇది నా లవ్ అని చెప్పారు, అవన్నీ ఆ బిహేవియర్ నచ్చకే కదా. సో మీకు భయం వేసి ఉండిపోయారు, అక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి. మీకు ఎలా చెప్పాలి, కొంచెం అతను బిహేవియర్ ఒబ్సెషన్ లా అనిపిస్తుంది. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ 23 or something. నాకు ఎందుకు ఈ హెడేక్? మార్నింగ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ స్క్రీన్ టెస్ట్. స్క్రీన్ టెస్ట్ అయితే నాకు ఎందుకో సెన్సిబుల్ అనిపించలేదు, బెటర్ టు కమ్ అని చెప్పి గో అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వైజాగ్ వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అతను మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చారు? 2025 మార్చ్లో వచ్చారు. 2025 మార్చ్లో ఎలా? 2 మెసేజెస్ పెట్టారు, హాయ్ హలో, నేను ఎవరు ర్యాండమ్ మెసేజెస్ అనుకున్నాను, వాయిస్ మెసేజ్ పంపించారు. అప్పుడు నేను రెడ్డిని, వెంకీ, రాకీ, మనం నిహారికలో కలిసాం కదా అని చెప్పి పంపించారు. అప్పుడు నేను సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి నేను రెస్పాండ్ అయ్యాను. అయిన తర్వాత ఈ కాల్డ్ మీ, కాల్ చేసి ఎలా ఉందమ్మా, లైఫ్ ఎలా ఉంది, కేసు అది విని చాలా బాధపడ్డాను, ఏడ్చాను, నేను నా వైఫ్ మేము కూడా చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి వెంకీని అడిగితే నెంబర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు, 10,000 ఎంతో తీసుకొని ఇచ్చాడు అని ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా పంపించారు. ఏంటది 10,000 దేనికి? నా నెంబర్ ఇవ్వడానికి. మీ నెంబర్ ఇవ్వటానికి వేరే వాళ్ళకి 10,000 ఇచ్చి మీ నెంబర్ తీసుకున్నారా? మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టాడు, మీరు రిప్లై మాత్రం ఇవ్వలేదు, రైట్? ఇన్స్టాలో చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెట్టారు, బట్ ఐ నెవర్ రెస్పాండెడ్. ఇన్స్టాలో నేను అంత చూడను మెసేజెస్, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే దెన్ ఐ రెస్పాండెడ్ టు హిమ్. ఓకే, వాట్సాప్లో రెస్పాండ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు కలిశారు? వైజాగ్ వచ్చారు ఆయన, మీరు రమ్మన్నారా? వైజాగ్లో పోర్ట్ వర్క్ ఉందని చెప్పారు,
నాకు Okay. పోర్ట్ వర్క్ ఏంటో నాకు అంత ఐడియా లేదు, బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో ఇట్స్ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఏదో ఉంది అతనికి అక్కడ. సో వైజాగ్ ఆయనకి గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? మీకు ఎలా తెలుసు ఆ విషయం? అది అప్పుడు నాకు అతను పోర్ట్ లో ఉన్నప్పుడు కమాండర్ కెప్టెన్ సంథింగ్ వాళ్ళతో ఫొటోస్ ఒక వీడియో అది పంపించారు అతను నాకు. ఏముంది వీడియోలో? గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఐ విల్ షేర్ యూ ఎవ్రీథింగ్. షేర్ చేస్తారు వాటిని? ఓకే, నైస్, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, వైజాగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పిన తర్వాత ఎక్కడ కలిసారు? కాసా కాసా హోటల్ ఉంటుంది భీమిలి. భీమిలి కాసా, ఓకే. ఈ స్టేయింగ్ దేర్ అని చెప్తే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, వీ కెన్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ దేర్ అని చెప్పారు. సో ఓకే, విశాఖపట్నం సి స్క్రిప్ట్ నెరేషన్స్ కి జనరలీ వి మీట్ పీపుల్ రైట్. సో ఐ జస్ట్ నో అంటే అతను సినిమా తీయటానికి కాదు కదా మిమ్మల్ని కలవటానికి వచ్చింది, మరి స్క్రిప్ట్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. నో 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 నేను ఆ పిక్చర్ కూడా మా చెల్లితో ఉన్న పిక్చర్ కూడా అదే. నో ఫస్ట్ మీట్ నేను అడిగేది అది కాదు. అతను మీకు మెసేజ్ పెట్టింది సినిమా తీద్దాము అని అడిగి మెసేజ్ పెట్టాడా, మిమ్మల్ని కలవాలని ఉంది అని మెసేజ్ పెట్టాడా? ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను, నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, వచ్చి కలిస్తే మనం మాట్లాడొచ్చు, నీకు హెల్ప్ అవుతుంది. వైజాగ్ ఓకే, మీ నెంబర్ తీసుకున్న తర్వాత అతను మీకు పెట్టిన మెసేజ్ ఏంటి? హాయ్ అని పెట్టిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఆయన పెట్టిన మెసేజ్ ఏంటి? ఉన్నాయా మెసేజెస్ మీ దగ్గర? అవి 2025లోనే కదా, 2025 మార్చిలోనే కదా, బహుశా ఉండుంటాయేమో. లేదు ఉన్నాయి, నేను సబ్మిట్ చేశాను కదా పోలీసులకి. ఆయన పెట్టిన ఫస్ట్ మెసేజ్ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నాయి రైట్? నా ఫోన్ విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేసేసాను వెరిఫికేషన్ కి మొత్తం చాట్. అతను ఇప్పుడు కూడా వేరే వేరే చాట్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అదే కొన్ని చార్ట్స్ మా దగ్గర ఉన్నాయి, అందుకోసమే మిమ్మల్ని కొంచెం గుచ్చి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు వాస్తవాలు కావాలి కాబట్టి. లక్ష్మీకాంత్ రెడ్డిని అయినా ఇలాగే అడుగుతాను. కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ ఇచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నాడు ఇందులో ఇన్బాక్స్లో. ఎవరు ఇంకొకరంట సౌమ్య శెట్టి నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇందులో ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు. ఓకే ఓకే, గోల్డ్ ఇచ్చారు అన్నారు, ప్రూఫ్ ఉందా అంట. ఓకే, లక్ష్మీకాంత్ రెడ్డి కాల్ చేస్తే ఆయన లైన్లోకి వస్తారని కాల్ చేస్తే నేను తీసుకోలేదు ఒకసారి, ఎందుకంటే మీ వర్షన్ కావాలని, అందుకే ఆయన మెసేజ్ బాక్స్లోకి వచ్చారు. మెసేజ్ బాక్స్లో లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, నేను ఆ మెసేజ్ తర్వాత చూస్తాను. ఓకే, మీరు వెళ్ళి కలిసారా? భీమిలి కాసా హోటల్కి వెళ్ళి కలిసారా? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు?